హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బెంగళూరు స్ట్రీట్స్. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ మర్చిపోకండి. ఫ్రెండ్స్, నేను ఒక టెంపుల్ని చూద్దామని వెళ్తున్నాను. మీకు మధ్యలో ఈ టెంపుల్ అయితే వచ్చింది. ఈ టెంపుల్ వచ్చేసి కన్యకా పరమేశ్వరి టెంపుల్. సో ఇక్కడ ఏదో బాగుంటే విగ్రహాన్ని చూడండి. సేమ్ అమ్మవారిని ఎలా చేశారంటే రియల్ మనిషిలాగానే అమ్మవారిని తయారు చేశారు. సో అది మీకు కూడా చూద్దామని చెప్పేసి నేను ఈ టెంపుల్ కూడా వచ్చాను. సో ముందుగా లోపల మైన్ విగ్రహాన్ని దర్శించుకుందాము. సో చూడండి ఫ్రెండ్స్, అమ్మవారిని సో మంచిగా ముక్కోండి. అంతా హ్యాపీగా అనుకున్నది జరగాలని చెప్పేసి, లైఫ్ హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఇక్కడ లింగం శివప్ప అయితే ఉన్నాడు. శివప్పను కూడా ముక్కోండి. అటువైపు ఏదో దేవుడు ఉన్నాడు, అది చూపిస్తాం. ఇక్కడ వినాయకుడు, అదేవిధంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి. ఈ టెంపుల్ కూడా బాగుంది ఫ్రెండ్స్, లైక్ పీస్గా ఉంది. అంత మంచిగా కట్టించినారు టెంపుల్ని. సో అందుకే ఇది దర్శించుకొని అక్కడికి వెళ్దామనేసి ఈ టెంపుల్లోకి అయితే వచ్చాను. చూశారు కదా, ఇప్పుడు చూపిస్తాను అండి అమ్మవారిని. ఎంత బాగా తయారు చేసినారు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదే చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, నీట్గా ఉందన్నమాట. యాక్చువల్గా నేను మొబైల్ని క్రాస్గా పట్టుకున్నాను, సో అందుకే ఇది ఉంది. సారీ ఫర్ దట్. సో నేను మెయిన్గా మీకు చూద్దాం అనుకున్నది ఇదండి. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, మీకు ఏదైనా అనుకున్నది జరగకపోయినా, అనుకున్న కార్యక్రమం నిర్విఘ్నంగా కాకపోయినా కానీ ఈ టెంపుల్కి వచ్చి మీరు దర్శించుకొని, ఇక్కడ కొంచెం ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ని మీరు ఫాలో అవుతే 100% కోరికలు నెరవేరుతాయి ఫ్రెండ్స్. సో ఈ టెంపుల్ ఏంటంటే గిరినగర్లో ఉంది. ఇది బెంగళూరులో కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పేసి. చూడండి, టెంపుల్ని అయితే చూపిస్తా. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. అటువైపు ఇంకా మైన్ టెంపుల్ ఉంది, బట్ అది కన్స్ట్రక్షన్ ఏదో ఉంది. మొత్తం అంతా మోడలింగ్ చేస్తున్నారు. సో అందుకు అది ఇప్పుడు ఓపెన్లో లేదు, ఇటువైపు ఓపెన్లో ఉంది. సో ఈ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఫేమస్ ఏంటంటే, మీకు ప్రతి ఒక్కటి మీరు ఏదైతే అనుకుంటారో అది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ప్రొసీజర్ని మీరు ఫాలో అయినట్టయితే. ఇక్కడ అనేది మనకి టెంకాయ ఇస్తారనమాట. అది 100 రూపీస్ ఏమో ఉంటుంది. ఆ టెంకాయని తీసుకుని మీరు అనేది ఇక్కడ స్వామి మనకు అంతా చూడండి ఎంతమంది పీపుల్ ఉన్నారనేది. చాలామంది ఉన్నారు, చాలా బాగా నమ్ముకుంటారు, చాలామంది కొలుస్తారు ఫ్రెండ్స్. సో ఈ ఆంజనేయ స్వామికి మనము ఈ విధంగా టెంకాయలు ఇప్పుడు ఇదంతా పట్టుకున్నారు కదా, అట్లా మనం టెంకాయ తీసుకొని టెంకాయని కట్టి ప్రొసీజర్ ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఆ యొక్క ప్రొసీజర్ని మీరు ఫాలో అయినారు అంటే మీరు అనుకున్న కోరికలు 100% నెరవేరుతాయి. ఇగో ఇది ప్రొసీజర్ అనమాట. సో ఆ కాయిన్ తీసుకోవాలి. 4 టైమ్స్ టెంపుల్కి రావాల్సి ఉంటుంది. 4 టైమ్స్ అంటే 4 days వన్స్. టోటల్ 16 డేస్ అనేది ఆ వ్రతం ఉంటుంది. 16 డేస్కి గాను 4 టైమ్స్ మనం టెంపుల్ విజిట్ చేయాలి. విజిట్ చేసిన ప్రతిసారి ఎప్పుడైతే మనం టెంపుల్కి వస్తామో 106 టైమ్స్ అనేది మనము ప్రదర్శనలు చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ప్రదర్శన చేసుకొని మనం మనస్ఫూర్తిగా ముక్కుంటే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఒకటి తాడైతే ఇస్తారనమాట, లైక్ చేతి కట్టుకునేది. అక్కడ స్వామి ఇస్తున్నాడు చూడండి, అందరికీ మీకు కూడా చూపిస్తూ ఉండండి. అక్కడ తాడు ఇస్తున్నాడు. ఆ విధంగా తాడుని తీసుకొని అది మన చేతికి కట్టుకొని ఏం చేయాలి అంటే, నాన్ వెజ్ తినరాదు. ఆ యొక్క 16 డేస్ నాన్ వెజ్ తినరాదు, ఆల్కహాల్ తాగరాదు. ఆల్కహాలు, స్మోకింగ్ ఇలాంటివి ఏమీ చేయరాదు, బ్యాడ్ హ్యాబిట్స్ చేయకుండా మనం ఎట్లా అంటే చేయకుండా 100% మనస్ఫూర్తిగా దేవుని కొలుచుకొని 16 డేస్ మనం ఈ వ్రతాన్ని చేస్తే అనుకున్న కార్యక్రమం నెరవేరుతుంది. సో మీకు కూడా ప్రతి ఒక్కరికి చూపిద్దాము దీన్ని. చాలామందికి ఇంకా తెలియదేమో, ఇంకా అందరికీ తెలిసేలా చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. సో చూడండి, ఇక్కడ స్వామి ఇస్తున్నాడు. మనం అక్కడ ఆ స్వామి చెప్పినట్టు విని మనము ఒక మంత్రం చెప్తారు. ఆ మంత్రాన్ని ప్రతిరోజు 108 టైమ్స్ అనేది మనం చదువుకోవాల్సి ఉంటుంది. నైట్ టైం, లైక్ ఈవినింగ్ టైమ్స్.
మనం స్నానం గీనం చేసి మంచి మనసుతో 108 టైమ్స్ మనము ఆ మంత్రాన్ని జపించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 16 డేస్లో 4 డేస్ వన్స్ మనము ఈ టెంపుల్కి విజిట్ కావాల్సి ఉంటుంది అనమాట. 4 టైమ్స్ విజిట్ కావాలి. ఈ విధంగా టెంకాయ ఇచ్చింటారు. ఆ టెంకాయని మనం అక్కడ కట్టడానికి కూడా ఉంటుంది, అక్కడే కట్టాలి. 16 డేస్ తర్వాత ఇక్కడ తాడు కూడా కట్టుకుంటున్నారు చూడండి. సో అట్లా తాడు కట్టుకొని ఉండాల్సి ఉంటుంది, టెంకాయ కట్టాల్సి ఉంటుంది. టెంకాయని మనము 16 డేస్ తర్వాత ఆ టెంకాయని తీసుకుపోయి ఇంట్లో ఏదన్నా ప్రసాదం లాగా తయారు చేయించి 10 మందికి పంచాలన్నమాట. పంచితే మంచి జరుగుతుంది అని నమ్మకం. చూడండి ఇక్కడ ఎంతమంది అంతా టెంకాయలు కట్టిండేటివన్నీ ఇట్లా మన మాదిరి వచ్చి ఏదైనా కోరుకొని కట్టిండేదే. సో ఇక్కడ పర్మిషన్ కూడా లేదు ఫ్రెండ్స్. చాలా కష్టపడి అయితే ఈ వీడియో తీసినాను, నాతో పాటు అందరికీ తెలియాలని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.